యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు అందరూ కాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను భక్తులు అందరూ కాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గల వారు అందరూ కాక. తిరుగునందుండి నేను యెహోవాకు మొరపెట్టి విశాల స్థలమును యెహోవా నాకు ఉత్తరమిచ్చాను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచదు. బైబిల్ అంతటిలో అతిపెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో మరి పెద్ద కీర్తన ఉంది, అలాగే చిన్న కీర్తన కూడా ఉంది. ఈ 118వ కీర్తనలో వారు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలులందరూ అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట నేను చూసేదను. ఎన్ని వర్గాలు వారు ప్రభును స్తుతిస్తున్నారు ఇక్కడ? ఇశ్రాయేలీలు, అహరోను వంశస్థులు, దేవుని యందు భయభక్తులు గలవారు. ఏమని? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునుగా. విలాప వాక్యాలు 2వ అధ్యాయములో మనకు ఒక శ్రేష్టమైన మాట దొరుకుతుంది. దేవా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు గనుకనే మేము నిర్మూలము కాకున్నా. 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రభును స్తుతిస్తున్నారు. విశ్వాసీ జీవితంలో కూడా ప్రతి విషయములో ప్రభును స్తుతించాలి, ప్రభును ఘనపరచాలి, ప్రభును మహిమపరచాలి. ఇక్కడ దావీదు అదే అంటున్నాడు, ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. దేవుని మహాకృప
ప్రత్యక్షమైంది మనల్ని రక్షించడానికి. తీతుపత్రిక 3వ అధ్యాయము. తీతుపత్రిక 3వ అధ్యాయము. రెండవ అధ్యాయము 12వ వచనం. మనము భక్తిహీనతను శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకై తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. 11వ వచనములో సమస్త మనుష్యులకును రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఆయన కృపగల దేవుడు, ఆయన తన ప్రజలను రక్షించుటకు రక్షించిన కృప, దేవుని మహాకృప. ఎందుకు రక్షించాడంట మనలను? ఎందుకంటనైనా ఎందుకు రక్షించాడంట మనల్ని? సత్క్రియల యందు ఆసక్తిగల ప్రజలను ప్రేమించి, వీరు భవిష్యత్తులో నా నామము నిమిత్తము నా కొరకు సత్క్రియలు అంటే, ఇక్కడ మేడం రమణకుమారి గారు ఉన్నారు. మేడం, సత్క్రియలు అంటే తప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకు? వీరి నిమిత్తమై నా సొంత కుమారుని ఈ లోకానికి పంపిస్తుంది. ఎందుకు? భవిష్యత్తులో వీరు నా కొరకు సత్క్రియల యందు ఆసక్తి గల జనాంగమని. ప్రభు కొరకు కుటుంబాన్ని పోషించుకుంటున్నావు, మంచిదే. ఏదో ఒక ఉపాధి, ఏదో ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఏదో ఒక పని కల్పించాడు, మంచిదే. కానీ తన కుమారుని లోకానికి పంపి నిన్ను నన్ను రక్షించి దేవుని రాజ్యానికి వారసులుగా చేసి దేవునితో సమాధానపరిచి దేవుని కుడిపార్శ్వమున కూర్చోబెట్టిన ప్రభు కొరకు మనం ఏమైనా చేయాలా లేదా? దాసుబాబు చేయాలి కదా. ఏమేం చేయాలా? 101 కొబ్బరి బోండం కొట్టాలా? ఏమేం చేయాలా? నీలో ఉన్న కృపావరమును, నీలో ఉన్న నిరీక్షణను ఇతరులకు ఏం చేయాలా? పంచిపెట్టాలి. సహోదరుడా, నేను ప్రభువుని నమ్మనప్పుడు నా పరిస్థితి ఇలాగుంది, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను, ఇప్పుడు హాయిగా ఉంది, దేవుడు అన్ని మార్గాలుగా నన్ను ఆశీర్వదించాడు, ఇంకా ఎన్నాళ్ళు దూరంగా ఉంటావు? ప్రభు కొరకు జీవించు. చూసారా, మన ప్రార్థనలో మరి తాతయ్య కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘానికి వచ్చే ప్రతి కుటుంబం కొరకు కూడా. ఈరోజు తాతయ్య నిన్నెవరన్నా పిలిచారా?
నేనేమైనా ఫోన్ చేశానా? ఎందుకంత బాధ్యత పాడుతున్నా? 4 మాటలు చేసి 4 మాటలు ఆమెనంటే పొద్దుపోతుంది కదా. ఇది విశ్వాసంతో కూడిన పని. దేవుడే నడిపించాడు. ఆ స్క్రిప్ట్ను చూసి మరి కొత్తది వేయండి అని అడుగుతున్నారు ఫోన్లు చేసి ఇతరులు, బయట వాళ్ళు. బాగుందండి, నేటి సమాజంలో క్రైస్తవ్యంలో ఉన్న లొసుగులు మీరు బయటకు తీసుకొని వచ్చి చాలా చక్కగా చెప్పారు. అలాంటి స్క్రిప్టు మరొకసారి కొత్తది ఏదన్నా చేయండి అని ఫోన్ చేసి అడిగారు. చూసారా? అప్పటికప్పటికి సంతోషించిపోయేది కాదు భక్తి. అది నిరంతరం ప్రక్రియ. ప్రభు వచ్చేంత వరకు, ఈ లోకం విడిచేంత వరకు భక్తి సాధనం చేస్తూనే ఉండాలి. కనుక అది ఒక సేవకుడే చేయాలి అని ఒక సేవకుని మీద రుద్ది నీవు నీ ఇష్టానుసారంగా జీవించడానికి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టలేదు. సత్క్రియల యందు ఆసక్తి గల జనమని నిన్ను నన్ను ఎంచి, పౌలు గారు కూడా అదే కదా, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను నేను ఉన్నాను అంటే హత్య చేయబడాల్సిందేదే. ఏమో ఆయన నన్ను ప్రేమించి ఏమంటాడు? నన్ను నమ్మకమైన వానిగా నన్ను ఎంచాడండి. ఇంకొకటి, తల్లి గర్భం పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించుకున్నాడండి. ఏమంటాడు గలతీ పత్రికలో? తల్లి గర్భము పడక మునిపే, 1వ అధ్యాయము 15వ వచనం 15వ వచనం, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు, నన్ను వృద్ధి చేసిన దేవుడు, నాకు సహాయం చేసిన దేవుడు, నన్ను ఆదుకొనిన దేవుడు. ఎప్పుడైనా ఇటువంటి మాటలు మన నోటికి ఎప్పుడైనా ఒక్కసారన్నా నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెబుతూ పొద్దు పోగొట్టుకోవడమే తప్ప నిన్ను రక్షించిన ప్రభు కొరకు నువ్వేం చేశావు? సరే, ఒక్కరికైనా తన ప్రేమను చెప్పి ఒక్కరినైనా నడిపించాలి. ఒకరి క్షేమం కొరకునైనా నువ్వు ప్రార్థన చేయాలి. సంఘ వృద్ధి కొరకు ప్రయాసపడాలి. బైబిల్ చెప్తుంది, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది నీ నా జీవితం. కానీ ప్రభు కొరకు నీవు నేను ఏమి చేశామో అవి పరలోకమందు ప్రశంసించబడతాయి. పరిశుద్ధులందరి ఎదుట ప్రశంసలు ఊరికొస్తాయా? లోకంలో అయితే వస్తాయి. డబ్బు ఇచ్చి నన్ను పొగడను అంటే ఎంతమంది అయినా పొగుడుతారు. నువ్వు డబ్బు ఇచ్చే చాలు. ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు ఇలా పొగడడానికి ఎంతోమంది ఉన్నారు. కానీ పరలోకములో ప్రశంసించబడాలి అంటే ప్రభు కొరకు ప్రయాసపడాలి. ఏదో ఒక విధాన, ఏదో ఒక రూపాన, ఏదో ఒక సమయంలో
సరే, నన్ను పిలిచిన దేవుడు, నమ్మకమైన వానిగా నన్ను ఎంచిన దేవుడు. సరే, ఇవి అందరికీ మాటలు రావు. ఎందుకంటే శరీరం ఎక్కువగా కనపడుతూ ఉంది, ఆత్మపురుషుడు తక్కువగా కనపడుతున్నాడు. ఏదమ్మా ఎప్పుడు ప్రార్థన, బైబిలు, మందిరానికి రా, ఏదమ్మా ఎప్పుడు, మాకు తెలుదా? ఉండేదా నలుగురు. అదే పెద్ద మందిరానికి పోతే సరే ఎంతమంది చూడమా. ఆ పెద్ద మందిరంలో నీ కొరకు ప్రార్థన చేస్తారా? నీ పేరు ఎత్తగలరా? యేసు ప్రభు చిన్న మంద భయపడకుడి అన్నాడు. నీ క్షేమము కొరకు ప్రార్థించే సహవాసాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. వద్దిరాల వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వెళ్ళిపోతా. పాపం 9 నెలలు అవుతుంది, ఒక్క ఆదివారం అంకుల్ అంటున్నాడు ఆ పిల్లడు. లేదు బాబు కష్టమవుతుంది అని చెప్పేసి నిన్న కూడా పోయింది. ఆదివారం రా అంకుల్ పగలు అని. లేదు బాబు పోయిన వారంలోనే నర్సరావుపేటలో ఉంది, మళ్ళీ ఈ వారంలో కడపలో ఉన్నా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. నన్ను పిలిచిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, ఆయన నన్ను రక్షించాడు. నన్ను రక్షించిన దేవుని కృప. రెండవ మాట, నన్ను రక్షించిన, నన్ను ఆదరించిన దేవుని కృప. 119వ కీర్తన 76వ వచనం. నీ సేవకునికిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగా. నీ కృప నన్ను ఆదరించునుగాక. పౌలునకు తిరుగుడు కళ్ళు ఉన్నాయి. మన ఇళ్ళల్లో తిరుగుడు కళ్ళు తాత ఉండేవాడు. ఎవరు? తిరుగుడు కళ్ళు తాత. ఎవరు? మరియమ్మ వాళ్ళ అబ్బా తిరుగుడు కళ్ళు. అవి ఇట్లా ఉండనే ఉండవు, ఒక్క క్షణం కూడా ఉండవు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. పౌలుకు కూడా అదే బలహీనత ఉంది. పౌలు అడిగాడు, అయ్యా నాకు నీ బలహీనత తొలగించు అని. తొలగించాడా? నీ బలహీనతలలో నా కృప నీకు పరిపూర్ణమగును, నా కృప నీకు చాలును. పాస్పోర్ట్ క్రైస్తవ్యం వచ్చింది. ఎవడు చెప్పాడు నువ్వు బలహీనంగా ఉన్నావని? ఎవడు చెప్పాడు నువ్వు జబ్బుతో ఉన్నావని? ఎవడు చెప్పాడు నీకు అట్టడుగా ఉన్నావని? మాతో రా, రాత్రి అనిల్ అంబానీతో కూర్చోబెడతామంటున్నా. అటువంటి బోధలు ఇష్టం ప్రజలకు. నీ జీవితాన్ని మార్చుకో, నీ కుటుంబాన్ని మార్చుకో, నీ బతుకు మార్చుకో, నువ్వు ప్రభు కొరకు నిలబడు, ప్రభు కొరకు జీవించు, ఆయన కొరకు ఏవైనా గొప్ప కార్యాలు చేయి అని అంటే వాళ్ళు ఇష్టపడరు. చూసారా? పౌలుతో అంటున్నాడు, నా కృప నీకు చాలు, నీ కృప నన్ను ఆదరించెను. ఆయన ఆదరించు దేవుడు. ఒకని తల్లి వనని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించను.
దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ దావీదేమంటాడంటే, దేవుడే నన్ను ఆదరించును అన్నాడు. 54వ కీర్తన 4వ వచనం. 54వ కీర్తన 4. నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే వాడు నన్ను ఆదరించు దేవుడు. యోసేపు తన ఆధ్యాత్మిక జీవితంలో చివరి దశలో కూడా తన సోదరులను ఆదరించాడు. ఆదికాండం 50 అధ్యాయము 20 వచనము 21. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి గాని దేవుడైతే భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. ఆయన ఆదరించు దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితము. ఆయన ధైర్యపరచు దేవుడు. అందుకని యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవాయందు భయభక్తులు గలవారు అహరోను వంశస్థులు ఇశ్రాయేలు ప్రజలందరూ అందురుగాక. మన ఆధ్యాత్మిక జీవితంలో 6 నెలలు దేవుడు కాపాడి 7వ నెల బహుమానంగా ఇచ్చి ఈ ప్రభుదినమందు దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే దేవుని కృప. కనుక ఆయన కృపను బట్టి మనం ప్రభును స్తుతించాలి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనములో తన కుమారుడైన తిమోతిని గురించి ఏమంటున్నాడంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత నువ్వు బలవంతుడుగా ఉండు. ఈ లోకములో బలహీనంగా ఉన్నావనుకో బెదురుగాళ్ళు ఎక్కువైతారు, బెదిరించే వాళ్ళు ఎక్కువైతారు, అదిరించే వాళ్ళు ఎక్కువైపోతారు. ధైర్యముగా నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతునిగా ఉండు. ఎప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా బలహీనపడతావో అప్పుడే సాతానుడు దగ్గరికి వచ్చి సంభాషణ పెట్టుకుంటాడు. అవ్వ దగ్గరికి వచ్చి ఏం చేశాడు? మాటలు పెట్టుకున్నాడు. మాటలే ప్రమాదం తీసుకొని వచ్చాయి అవ్వ కుటుంబానికి. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు మాట్లాడే ప్రతి మాటకు లెక్క కట్టాలి అన్నాడు. చాలా ప్రమాదం తీసుకొని వస్తాయి. ఆయన కృప తన ప్రజలను బలపరిచే కృప. 94వ కీర్తన 18వ వచనం. నా కాళ్ళు జారనని నేననుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది.
ఆయన తన ప్రజలను ఆశ్చర్యకరంగా ఆదుకునే దేవుడు. 89వ కీర్తన 21వ వచనంలో కూడా ఏమంటాడంటే దావీదులను గురించి, నేను అతన్ని బలపరచుచున్నాను అనే మాట మనం చూస్తాం. 89వ కీర్తన 21వ వచనం. ఎడతెగగా అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయమునందడు, అతనిని బాధపరచడు. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతనిని బలపరచును. సంసోను చివరిలో ఒక ప్రార్థన చేశాడు, యెహోవా ఇదొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరచు అన్నాడు. సజీవముతో ఉన్నదానికంటే చనిపోయినప్పుడే శత్రువులు అనేకులను హతమార్చేశారు. ఇదొక్కసారి నన్ను బలపరచు. ఇదొక్క ఛాన్సీ. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, నేను సద్వినియోగం చేసుకున్నాను. కోరికలకు పోతారు, కోరికలే గుర్రాలు, సాధించినది ఏముండదు. బైబిల్ ఎప్పుడో చెప్పింది, నీకు కలిగిన దానిలో చిన్నదైనా ఈ కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా అదే నిన్ను హెచ్చిస్తాయి. ఆశలకు పోతారు, ఏవేవో సాధించాలని అనగారి పడి ఉంటారు, అక్కడే ఉంటారు, సాధించినది ఏముండదు. చూసారా? అలాంటి సమయములో ప్రభువుని అడగాలి, ఏమని? ఇదొక్కసారే నన్ను జ్ఞాపకం చేసు, ఇదొక్కసారే నన్ను బలపరచు. యేశావు గురించి ఏమని రాయబడింది? యేశావు గురించి? మారు మనసు పొంద అవకాశము దొరకక. సరే, నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు, ఎన్నో ఛాన్సులు ఇచ్చాడు దేవుడు, ఎన్నెన్నో నీ ఎద్దకు వచ్చాయి. ఇంతకంటే ఎక్కువ మమ్మీ కోడితే అమెరికాలో ఉండేది అట్లా చేయాల, కానీ ఇదేంది మమ్మీ అని అంటున్నారు. సాయంత్రం అమ్మ మమ్మీ షాంపూకు డబ్బీ మమ్మీ అన్న వాడితే ఈసారికి ₹1,00,000 జీతం రాళ్ళ మమ్మీ. నా యొక్క స్టేషన్కు వాడాడు 30,000 ఇస్తాడంట, బాగా చూసినావు అని అంటున్నాడు. ₹30 అడుగుతున్నాడు. సినిమా బోర్డు వయసు అంతా పోతాడు. చెయ్యడం ప్రారంభించు, చేసే పనిలో నమ్మకంగా ఉండు, అదే నిన్ను హెచ్చిస్తాయి, అదే నిన్ను కోరికలు. ఈలోపు 30 ఏళ్ళు కూడా దాటిపోతాయి. ఇక 30 ఏళ్ళు దాటిపోయినాయంటే ఇంకా బంగిపోవల్ల.
ఇంకా వానికి చేసేవానికి ల్యాండ్ చేసుకునే ఆమెకు ల్యాండ్ చేసుకునే వానికి ఎన్నెన్నో రాయితీలు చెప్పాలా. ఎందుకు? కోరికలకు పోయి. ఈ మధ్య ఒకరు వచ్చి అడుగుతున్నారు, సార్ మా వాడిని 39 ఏళ్ళు సార్, ఎవరన్నా అమ్మాయి ఉందా అంట. 39? ఒక్క సంవత్సరం కొడితే నువ్వు సెంచరీ కొడతావు సార్ కదా స్వామి, ఇంకా పనికి వస్తావా నువ్వు? జబ్బులు అటాక్ అవుతాయి ఇంక 40 నుండి. ఏం అటాక్ అవుతాయి? జబ్బులు. పుట్టిపోయి పిల్లలు కూడా జబ్బు కలగలిగిన పిల్లలే పుడతారు. లేదు సార్ వీడంతా ఏదేదో 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 పోయి 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 వీటికి వచ్చినాడండి. అందుకే బైబిల్ ఎప్పుడో చెప్పింది, సమయము అసమయం. దేవుడిచ్చే సమయము ప్రాముఖ్యమైనది. దినములు చెడ్డవి అట్లా పోనిచ్చాడు యేసు. సమయమును పోనివ్వక కొందరు టైంపాస్ పీపుల్ ఉన్నారు. వారు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందు వినుట యందు మాత్రమే కాలము గడుపువారు. టైంపాస్ పీపుల్. ఈ లోపల వడ్డీ మీద వడ్డీ పెరుగుతూ ఉంటుంది. పాపం మొన్న చిత్తూరులో కదా ఒక ఫ్యామిలీ, వాడేమో దూరదేశం వెళ్ళిపోయాడు, అప్పుల బాధ తట్టుకోలే. భార్యను చెట్టుకు కట్టేశారు. చిన్న బిడ్డ ఏడుస్తున్నా కూడా కనికరం లేదు. అప్పుడు ప్రభుత్వమే స్పందించి ఆయన నియోజకవర్గమే కనుక ఆయనే నేను తీరుస్తాలే అన్నాడు. తర్వాత మొన్న ఒక ఆమెను కట్టేసినారు. సరే, ఎందుకు? కూర్చొని తింటే భైరవ కొండ కూడా ఎక్కడుంది? భైరవ కొండ వీడు చెప్పాల మా ప్రమోద్ గారు. ఏ ఊర్లో ఉంది? హిమాలయంలో ఉందా? ఎక్కడుంది భైరవ కొండ? ఇక్కడే ఉందా? తపట్లు కొట్టాడు మా వాడిని గుర్తు చేసుకున్నాడు. భైరవ కొండ, భైరవ కొండ కూడా కరిగిపోతుంది. ఇప్పుడు కొండ ఒకసారి కరిగిపోయింది. ఎక్కడ కరిగిపోయింది చెప్పండి? కొండ కరిగిపోయింది ఇక్కడ. ఎక్కడ? బుగ్గ దగ్గర. అది చిన్న రోడ్డు ఉండేది, ఇప్పుడు అదంతా ఏమైపోయింది? కరిగిపోయింది. కూర్చొని తింటే సమస్యలు పెరుగుతాయి. అందుకే చిన్నప్పుడు ఆంటీ చెప్తా ఉంటా, నువ్వు 3 పూట్ల తింటున్నావు కనుక నేను దినానికి 100 రూపాయలైనా సంపాదించాలి. ఆ 100లో 10 రూపాయలు దేవునికి ఇవ్వాలి. సరే, అప్పుడు నెలకు ఎంత అవుతుంది? 3000 అవుతుంది. కుటుంబానికి సహాయపడినట్లే కదా. పాత కానీ కొట్టుకుంటా పొద్దు పోగొట్టుకోకూడదు. యవన పిల్లల్లో ఏదో ఒక రూపాన ఏదో ఒక విధంగా కుటుంబ పోషణ కొరకు కష్టపడుతూ అదే సమయంలో ప్రభు పని కూడా కష్టపడాలి. ఎక్కడైనా ప్రార్థన మీటింగ్ వెళితే, ప్రారంభం చేస్తే ముందు వెళ్ళి పట్టలేయడమా, మైకు పెట్టడమా, ఇతరులను ఆకర్షించడమా, ఆ చుట్టుపక్కల వాళ్ళ నలుగురు చెప్పి నడిపించడమా? అసలు స్తుతి కుడికిలే ఎత్తేసినారు మన వాళ్ళు. ప్రభు పట్ల ఎంత గొప్ప ప్రేమ చూడు మీకు. ప్రభు పట్ల ఎంత గొప్ప ప్రేమ ఉందో చూడండి. కుటుంబ కూడికలే లేవు. పైగా ఈ మధ్య ప్రార్థన చేసేప్పుడు రావడం లేదే. సరే, పైగా అంబు ఎక్కడంటే మళ్ళీ గంధం దానం వైపే
కానీ భక్తుల గృహాలలో బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన సువార్త సునాదము వినబడును. నిన్న కడపకు వెళ్తూ మన సాగిబండ ప్రసాద్ అన్న వాళ్ళ ఇంట్లో ఉండ. మా అన్న ప్రేమ కలిగిన వాడు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఒక రాత్రి ఉండి పోనైనా అన్నాడు. అని మా మిత్రుడు ప్రతాప్ ఫోన్ చేసిన, అన్న ఇప్పుడే సువార్తకు బయలుదేరుతున్నాము అన్నాడు. అలా నేను వస్తుందట్టుకోయ్యా అని వెంటనే వెళ్ళా. ఆ గ్రామం అంతా సువార్త చెప్పాము. ఆ యూట్యూబ్లో ఉంది చూడండి, చిన్న మాసుపల్లి అని. అందులో ఒక ఆయన రెడ్ సక్ వేసుకొని ఉన్నాడు. ఆయన పెళ్లి కాలేదు, యాక్సిడెంట్లు ఇంతవరకు కాలు పోయింది. చక్కగా కుంటూ పోయి పత్రికలు ఇచ్చున్నాడండి. నీకన్నా అన్ని అవయాలు బాగా పనిచేస్తున్నాయి. నిలబడి చెప్తే దాదాపు ఎంత చక్కగా చెప్పినాడండి. దాంట్లో ఉన్నాయి చూడండి, ఎర్రసక్క వేసుకొని ఉంటాడు. అనర్గళంగా ప్రభుని గురించి చెప్తా ఉన్నాడు. పైగా అంటున్నాడు, సార్ నేను పెళ్ళి చేసుకోలే, కానీ ఈరోజు ఈ విధంగా ఉన్నానంటే ప్రతాపాన్ని నాకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు సార్ అని. యోహాన్ అంకుల్ కూడా నన్ను దైవజనుడు అన్నాడు సార్ అని అంటున్నాడు. ప్రశ్నలు లేవనెత్తడం కాదు, ప్రభు పని మనం ఎంతవరకు చేశాము అనేది ముఖ్యం. లేవనెత్తి దేవదాస్ అంటాడు అప్పుడప్పుడు, ఆ పొలం ఏం పొలం అది, ఏం పండగ పోతే అంత కాసింటుంది కదా, ఏం గడ్డి అది, ఊపగడ్డి. దాని మీద ఒక అగ్గిపుల్లు ఎక్కేసాలంట, పొలం అంతా ఏమైపోతుంది అంతే. ఊరికే అగ్గిపుల్లు వేసి ఉండడం కాదు, మనమేమైనా చేశామా ప్రభు కొరకు, దేవుని ఎదుట ధైర్యంగా నిలబడే ధైర్యం నాకుందా, దేవుని ఎదుట బలా నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలా, ఏం ప్రభు ఆమెను అన్నావు అని అంటే, ఒరే నువ్వు సేవకు పోతున్నావు, కానీ నీ సేవ ఫలింపు కొరకు ఆ కుటుంబం వారు ఆమె ఉపవాస ప్రార్థనలతో సమయం గడిపారా. ప్రకటించేవానికి ఎంత జీతమో సామాను దగ్గర కావలి ఉన్నవానికి కూడా అంతే జీతం అన్నాడు దావీదు. నువ్వేదో పల్లె చెప్తున్నా అనుకుంటున్నావేమో, కానీ వారు నీ క్షేమం కొరకు ఉపవాసం ఉండి రాత్రి మగళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నీకు చేసి చెప్పారు కదా, ఇదిగోండి ఈ సేవకు వాడుకోండి. కుటుంబంలో ఎన్ని ఆర్థిక సమస్యలున్నా నీకు అన్ని విధాలుగా ప్రతి నెల వేస్తున్నారుగా. వాళ్ళ ఇంట్లో పరిస్థితి నీకు తెలుసు కదా. వారు నన్ను ప్రేమించి, నిన్ను కాదు, నీ గొప్పతనం కాదు, నా మీద ప్రేమతో వారు చేయి చాపుతున్నారంటే నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం. ఆ లోకం ఎప్పుడూ నిన్ను టక్కు బుక్కు చూస్తుందిరా. అబ్బబ్బబ్బబ్బా ఉండేకి 5 అడుగులు లేడు కానీ ఓయబ్బో ఈయన బడాయా అని ఎగతాలు చేయవు. కానీ వాళ్ళు అట్లా కాదు కదరా. ఏమయ్యా సేవ ఎట్లుంది, ఆరోగ్యం ఎట్లుంది, బాగున్నారా? సరే, పోయినాడు పాడోడు వచ్చాడో రాడో అని అనుకుంటే ఫలితాలు రావు. ఇష్టపడి చెయ్యాలా ఇది ప్రభు పని. మన రాత్రి నిద్రంతా లేదు, అడవిలో ఆ యొక్క పురుగులకు ఏమొచ్చి కుట్టిందేమో నిద్రంతా లేదు. తెల్లారుదామున బ్రూపిన్ వేసుకొని అట్లా పండుకున్నాను లేదు. సార్ మీకు పిక్క పట్టేసిందిలే సార్ అని ఆ దాదాపు 5.5 అడుగు ఉంటాడు ఆయన. కాళ్ళంతా ఉతుతున్నారు రాత్రి, మధ్యరాత్రి అప్పుడు. పడుకోండి సార్ నేను
నేను జెండుబాం రాస్తాలే సార్ నొప్పి పోవడానికి. సరే, ఇందులో ప్రయాసపడి ప్రార్థించి సహాయపడి పాలు పొందే ప్రతి వానికిని నా యొద్ద జీతము కలదు. వానికి సిద్ధపరిచిన జీతము అంట. కనుక ఆయన కృప నిన్ను బలపరచును. ఆయన కృప మేలు చేయును. 119వ కీర్తన 124వ వచనం. నీ కృప చొప్పున నీ సేవకునికి